స్థలమా సాగు భూమా? క్షేత్రస్థాయిలో వెంచర్లు, రికార్డ్స్లో మాత్రం భూములట. ప్లాట్లు చేసి విక్రయించిన రద్దు కాని పాస్ పుస్తకాలు. ధరణి పోయి భూభారతి వచ్చిన అవే బాధలట. చూడండి ఒక్కసారి, ఆల్రెడీ వెంచర్లు వేసి అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కింద మార్చిన తర్వాత కూడా పాస్ పుస్తకాలు రద్దు కాలేదట. ఇంకా కొన్నింటికైతే ఇంకా అది మన రైతు భరోసా కూడా తీసుకుంటున్న పరిస్థితి మనం చూసినాం. ఇంకా దారుణం ఏంటంటే, పేద ప్రజలు ఒకవేళ ఎప్పుడో ప్లాటింగ్ చేసి కొనుగోలు చేసిన వెంచర్లలో కొనుగోలు చేసినటువంటి భూములు ఉన్నాయనుకోండి, వాటిని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద చూపించి కబ్జాలు చేసుకున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్ హీరో, గోపనపల్లి దగ్గర మర్రి జనార్దన్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఒక ముఠా ఉన్నది. ఈ ముఠా అంతా ఆడ ఆల్రెడీ దాదాపు 300 మంది ప్లాటింగ్ చేసి అందులో కొనుక్కుంటే మొత్తం బ్లూ షీట్లు నాటి దాన్ని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద చూపించుకొని ఆ భూమిని కొట్టేసేది. ఇట్లా కొన్ని వందల వెంచర్లు ఉన్నాయి. చాలా దారుణం అసలు. ధరణి పోయి భూభారతి వచ్చిన అవే బాధలు. ఏం లేదు, ధరణి అనే పేరు తీసి భూభారతి అనే పేరు పెట్టిండు గంతే. ఆ లోగో మార్చిండు, పేరు మార్చిండు. యాజ్ ఇట్ ఈస్గా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కొంచెంగా సాదా బైనామాల విషయంలో ఇంకా వాళ్ళకి హక్కులు రాలేదు, కానీ ఆ సాదా బైనామాల విషయంలో ఒకటే ఆ సెక్షన్ 6 అనే ఒక దాన్ని యాడ్ చేసిండు. ఎందుకంటే హైకోర్టులో స్టే ఉన్నది. మీరు ధరణి తెచ్చినప్పుడు సాదా బైనామాల మీద ఈ సెక్షన్ ఇందులో లేకుండా, ఈ చట్టంలో లేకుండా మీరు ఎట్లా వాటిని రెగ్యులరైజ్ చేయగలుగుతారని అన్నప్పుడు భూభారతి వచ్చిన తర్వాత దాంట్లో ఆ సెక్షన్ 6ని యాడ్ చేసింది. వాటిని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనే ఒక సెక్షన్ యాడ్ చేయడం వల్ల ఆ స్టే ఎత్తేసారు. అదొక్కటే ఒక మంచి పని అయింది. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలే. 9 లక్షల అప్లికేషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, చేస్తున్నాం అంటున్నారు. అంతకు మించి ఏది చేయలే. అసలు భూభారతిలో, ధరణిలో ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉండే. అంటే నేను ఒక భూమి కొంటే అది ఎవరికి కనబడకుండా నేను ప్రైవసీలో పెట్టుకోవచ్చు. కానీ నేను జెన్యూన్గా నా డబ్బులతో, నేను కష్టపడ్డ డబ్బులతో కొనుగోలు చేసినప్పుడు అందులో ఎలాంటి అవకతవకలు లేనప్పుడు ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఉండకూడదు? 100% పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిందే. ఈ దేశంలో ఎవరి సంపాదన అయినా, ఎవరిది ఏమున్నా అది మొత్తం పబ్లిక్కి తెలియాల్సిందే కదా. సో ప్రైవసీ ఆప్షన్ ఉంటుండే. ఈ లీడర్లు బడా పారిశ్రామికవేత్తలంతా ఎకరాల భూములు కొనాలి, అది ప్రైవసీలో పెట్టుకోవాలి. భూభారతి వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తామన్నారు. తీసేసిరా? ఇంతవరకు అది అట్లనే ఎట్లుందో అట్లే ఉంది. అది ఏ దాన్ని మార్చలే ఇంతవరకు. చూడండి ఒకసారి, వెంచర్లు ప్లాట్లుగా మారుతున్న భూములను వెంటనే సాగు భూముల జాబితా నుంచి తప్పించకపోవడంతో కొనుగోలు చేసిన యజమానులు ఇబ్బంది పడుతున్నారట. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఓ కారణం. భూములు కొనుగోలు చేసిన వారికి రెండోసారి ఆ భూములపైన హక్కులున్నాయంటూ వాదిస్తున్న వారికి వివాదాలు వస్తున్నాయి. ఖరీదైన భూములున్న మహానగరంలోనే కాదు, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో కూడా ఇలాంటి వివాదాలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఏదైనా సాగు భూమిని స్థలాలుగా మార్చే ముందు నాలా అనుమతులు తీసుకోవాలి. ఒక్కసారి నాలా అనుమతులు వస్తే వెంటనే పట్టా పాస్ పుస్తకాలు రద్దు కావాలి. 2017 భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా ల్యాండ్ క్లాసిఫికేషన్ సరిగ్గా నమోదు కాలే. దీంతో స్థలాలుగా మారిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలు ఇలా సాగు భూములుగానే ఉన్నట్లు LRUP సమయంలో గుర్తించారట. కొంత మేరకు సరిచేసే ప్రయత్నం చేసినా పూర్తిగా జరగలే. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆ స్థలాలు కొనుగోలు చేసిన వారి కొంప ముంచుతోంది. ఎంత ఘోరం అసలు. బెదిరింపులు, వసూళ్లు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం స్లాట్ నమోదైతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తిరస్కరించే అధికారులకు లేదు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని పాత పహానీలు, పాస్ పుస్తకాలు అడ్డుగా పెట్టుకొని క్రయ విక్రయాలకు దిగుతున్నారట. ఇగో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో 2006లో 1 ఎకరా విస్తీర్ణాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించగా పలువురు కొనుగోలు చేసి ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలాన్ని రెవెన్యూ శాఖ సాగు భూమిగా కొనసాగిస్తూ పట్టా పాస్ పుస్తకాలు రద్దు చేయట్లే. భూభారతిలో ఉన్న ఆటోమేటిక్ విధానంతో చేతులు మారే ప్రమాదం ఉందని బాధితులు లబోదిబోం అంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు వాడు ఇంకోనికి అమ్ముకుంటే పోతే ఒక 4-5 లింక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు. దాని తర్వాత ఏమవుద్ది? అల్టిమేట్గా మళ్ళీ కోర్టులో అది తేలేదేనా? సివిల్ మ్యాటర్స్ కోర్టులో తేలే అంశాలేనా? ఎన్ని సంవత్సరాలు పట్టాలా? ఆలోగా ఇక్కడ కొనుక్కొని ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న వాళ్ళు కనీసం ఏదో ఒక సందర్భంలో ఇల్లు అమ్మడానికో ఇంకేదైనా ప్రయత్నం చేయాలంటే అది కుదరదు. ఇట్లా నరకం చూస్తున్నారు ప్రజలు. హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట 100 గజాల స్థలమైనా ఉండాలని లక్షలు పోసి కొందరు కొనుగోలు చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన సేమ్
నేను ఇంతకుముందు చెప్పిన గోపనపల్లి ల్యాండ్ ఇష్యూ కూడా సేమ్ అదే. ఇట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇలాంటి వారికి రద్దుగాని పాస్ పుస్తకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. స్థలాలుగా మారితే మాకేం, మేం ఈ భూమిని కొన్నాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, హక్కులు మావే అంటూ స్థానికంగా కొందరి అండదండలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరు ఎంతో కొంత ముట్ట చెప్పి రాజీ చేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్న అభిప్రాయం ఉన్నది. అబ్దులాపూర్ మండలంలో సత్యసాయి నగర్ కాలనీగా ఏర్పడ్డ ప్రాంతంలో 1995 సంవత్సరం నుంచి ప్లాట్ల కొనుగోలు విక్రయాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడ కొంత విస్తీర్ణానికి ధరణిలో లొసుగులను ఆసరాగా చేసుకొని 2022లో కొందరు పట్టా పాస్ పుస్తకాలు సంపాదించారు. ఇప్పుడు ఆ భూమిని విక్రయిస్తామంటూ అందులో ప్లాట్లు ఉన్న వారిని బెదిరిస్తున్నారు. ఇటీవల ఆ భూమిని పరిశీలించిన క్షేత్రస్థాయి అధికారులు కూడా అక్కడ ప్లాట్లే ఉన్నాయని తేల్చారు. భూభారతిలో మాత్రం తొలగించట్లేదు. పలువురు ఇప్పటికే కంప్లైంట్ చేశారు. ఇట్లా చాలా ఉన్నాయి. మరి ఎందుకు చేయట్లేదు? ఆ బెదిరించేటోడు ఎవడో లీడరు. ఆ లీడర్ ఎవడో అధికార పార్టీ వాడు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చినాడు ఎవడో ఉంటాడు. అంత దొంగలే ముఠా ఇదంతా. మరి ఈ కాస్త నిర్ణయం కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? 22 నెలలైంది కదా అధికారంలోకి వచ్చి. సో చాలా తీవ్రమైన సమస్య ఇది. సింపుల్ ఇష్యూ కానీ కాంప్లికేట్ చేసి పెట్టిరు.